నమస్తే. ముఖ్యంగా జాగృతి ఆఫీస్‌లో ఉన్నాం. జాగృతికి సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జాగృతి నాయకులు ఉన్నారో, జాగృతి నాయకులంతా కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి. ప్రభుత్వం విఫలమైంది. ప్రతి విషయంలో, ప్రతి పథకంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో జాగృతి అతి కొంత కాలంగా కొద్ది స్పీడ్‌గా వెళ్తుంది. అసలు కవితక్క నాయకత్వంలో మీరు ముందుకెళ్తా ఉన్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కవితక్క జాగృతి కార్యకలాపాలు ఎప్పుడూ స్పీడ్గానే ఉండండి. ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నాము. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. కొంచెం డిస్టర్బెన్స్, అక్క డిస్టర్బెన్స్ వల్ల కొంచెం బ్రేక్ వచ్చింది. కానీ మా ప్రోగ్రామ్స్ ఎప్పుడు మేము అక్క ఇన్స్ట్రక్షన్స్ మీద మేము చేస్తూనే ఉన్నాము. ఎప్పుడు ఏది ఆగలేదు. కాకపోతే ఈ మధ్య ఇంకా కొంచెం స్పీడప్ ఎక్కువైంది అనమాట. అంటే ముఖ్యంగా ఎవరైతే జాగృతి నాయకులు ఉంటారో, జాగృతి నాయకులకి అందరికీ సంబంధించి కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బాగుండేది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఏమో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కవితకి ఏం మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతుందంటూ మీ జాగృతి నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి కూడా మండిపడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీకి మా జాగృతి ఒక అనుబంధ సంస్థ. అక్క పెట్టింది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చింది కాబట్టి టీఆర్ఎస్కి సపోర్ట్గానే అక్క జాగృతి పెట్టి సపోర్ట్ చేసి ఉద్యమంలో పోరాటం చేసి అన్నీ చేసింది. జాగృతి నుంచి చాలా కార్యక్రమాలు బీఆర్ఎస్కి చాలా సపోర్ట్ చేశాం. ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినా అక్కడికి వెళ్ళినా కూడా జాగృతి కార్యకర్తలు కూడా ఆ ఎమ్మెల్యేకి వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో, జిల్లాలో వాళ్ళు కానీ, హైదరాబాద్లో ఎక్కడైనా జాగృతి వాళ్ళు అక్క మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మాకు ఎప్పుడు మీటింగ్స్ పెడుతూ ఎప్పుడు మీరు టీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలి, ఏ ఎమ్మెల్యేకి ఏది ఉన్నా కూడా మీరు లోకల్ ఎమ్మెల్యేలతో మంచిగా ఉండండి, సపోర్ట్ చేయండి, మాకు ఎప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది. జాగృతి అంటే ఒక డిసిప్లిన్గానే మేము పనిచేసాం, వర్క్ చేసాం. మా అక్క మా జాగృతి రెండు ఒకటే. బీఆర్ఎస్కి మా అక్క ఒక పిల్లర్ని వాళ్ళు పడేసుకున్నారు. అది వాళ్ళ దురదృష్టము. మా అక్క లేనందుకు వాళ్ళు చాలా 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 బాధపడతారు. ముందు మా అక్క గురించి అందరూ మా అక్క కాళ్ళ దగ్గరికి రావాల్సిందే, 100% వస్తారు. ముఖ్యంగా ఎవరైతే మీ జాగృతికి సంబంధించిన నాయకులే మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి ఇంతకాలం పట్టించుకోలేదు, ఇప్పుడు ఇది చేస్తున్నారంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. ఏం చెప్తారు? వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరము, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. మేము ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళమే. వాళ్ళు రబ్బర్ చెప్పులు వేసుకొని సైకిల్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఫార్చునర్ కార్లో తిరుగుతున్నారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్క పెట్టిన భిక్ష వాళ్ళకి. అక్క చుట్టూ తిరిగి, అక్క చుట్టూ భజన చేసి, అక్క పోస్టులు ఇప్పిస్తే వాళ్ళు చైర్మన్లతో సహా అయిన వాళ్ళు. మొన్న రీసెంట్లీ ఒక అబ్బాయి అందులో మాట్లాడిన అతను వాళ్ళ పాప బర్త్డేకి వెళ్తే 2.5 తులాల చైన్ వేసింది అక్క. అది ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఎందుకు తీసుకున్నారు? మరి పంపించేయచ్చు కదా రిటర్న్. అక్క ఏం చేయనప్పుడు, తిండికి కూడా నాకు గతి లేదని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఫంక్షన్ చేస్తే నీకు 2 తులాలన్నర చైన్ వేసినప్పుడు నాట్ ఏ జోక్ కాదు కదండి. అవి గుర్తు రావట్లేదా? ప్రెస్ మీట్ పెట్టి అన్ని మాట్లాడుతుంటే ఇష్టం ఉన్నట్టు అక్క చుట్టూ తిరిగి భజన చేసి, అక్క వెనకాల తిరిగి, ఎవరిని వేరే లీడర్స్ని కలవనీయకుండా, వేరే వాళ్ళ బాధలు చెప్పకుండా అక్కని చాలా మందికి దూరం చేసిందే వాళ్ళు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు చాలా మందిని కలవనీయకుండా దూరం చేసింది అది తెలుసుకొని ఆ నాయకులందరూ అక్క దగ్గరకు మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, చాలా కాలం నుంచి కూడా వాళ్ళు జాగృతిలో యాక్టివ్గా లేరు, అందుకనే ఇట్లా చేస్తున్నారు. ఒక పక్క చూసుకుంటున్నా వాళ్ళతో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిపిస్తుందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఎట్లా చూడొచ్చు? వాస్తవానికైతే వాళ్ళు ఒక 1 year నుంచి యాక్టివ్గా లేరండి. అందులో ఉన్న జనాలు కానీ ఎవరైనా 1 year నుంచి రావట్లేదు అక్క దగ్గరికి. మేము కూడా చాలాసార్లు, ఎందుకంటే అన్న అని పలకరించుకున్న వాళ్ళం, వాళ్ళు చూసిన చెల్లె అని మాట్లాడిన వాళ్ళమే. వాళ్ళు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనుకున్నాం. వాళ్ళే సడన్ గా వాళ్ళు మారిపోయారు. వాళ్ళే డబ్బులకు అమ్ముడు పోయారు. వాళ్ళే ఎవరో కొనుక్కొని మాట్లాడిస్తున్నారు. అది మాట్లాడుతున్నారు. అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం మేము. కానీ ఏదైనా మనస్సాక్షి అనేది ఉంటది. మనం ఒకరి దగ్గర తిన్నప్పుడు వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. అది మనిషి తత్వం. అది గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఆడపిల్ల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. అది మా అక్క ఉసురు 100%. వెంటనే 6 monthsలో రిజల్ట్స్
చూపిస్తుంది వాళ్ళకి, ఎవరెవరు ఏమేమి ప్రెస్ మీట్ మాట్లాడారు, చాలా ఘోరంగా మాట్లాడారు. మేమందరం చాలా బాధపడ్డాం జాగృతి వాళ్ళము. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా అనలేక ఈ ప్రెస్ మీట్లలో చూస్తారు కదా, తెలుస్తుంది వాళ్ళకి. ఒక ఆడపిల్లని అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఇంట్లో పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి ఒకరి సొమ్ము తినలేదు అని మాత్రం అనకూడదు. అది ఎప్పుడు దేవుడు కూడా మెచ్చడు. మరి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పూర్తి కూడా జాగృతికి సంబంధించి మరి పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడైతే అక్క ఇన్స్ట్రక్షన్ మీద మేము ఇండిపెండెంట్గానే ఉంటామండి, న్యూట్రల్గా ఉంటాము. జాగృతి ప్రోగ్రామ్స్ స్పీడప్ చేస్తాము ప్రతి డిస్ట్రిక్ట్లో, ఎక్కడ ఏది ఉన్నా. ఇంకా ఈ దసరా తర్వాత మా ప్రోగ్రామ్స్ చాలా బీభత్సంగా, చాలా భయంకరంగా ఉంటాయి. అందరు చూసి దడుచుకోవాలి, అలా చేస్తాం. భయపడాలి, మా అక్కను అనడానికి భయపడాలన్నమాట. ఈ దసరా తర్వాత మేము చేసే ప్రోగ్రామ్సే కానీ, మేము చేసే ప్రతి ఈవెంట్ ఏదున్నా కూడా వాళ్ళకి డబల్ చేస్తామన్నమాట మేము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అంటే కవితక్క, కవితక్క అంటే బతుకమ్మ అనే పెద్ద ఇది ఉంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరంలో కవితక్క బతుకమ్మ వేడుకలు చేసుకోదంటూ కూడా అక్కడక్కడ ప్రచారం నడుస్తూ ఉంది. ఎట్లా చూడొచ్చు? లేదండి, మేము ఆల్మోస్ట్ ప్లాన్ చేసుకున్నాము అన్ని బతుకమ్మలు. మా అక్కకి అసలు ఎన్ని ఇన్విటేషన్స్ వచ్చినాయో అసలు లెక్కలేదు. ఆ ఇన్విటేషన్స్ మా అక్క తిరగలేక కూడా ఇది ఉంది. మాకు ఆల్రెడీ మీటింగ్ చెప్పింది, ఇన్స్ట్రక్షన్స్ అన్ని జిల్లాల్లో కూడా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది అక్క. మేము చేసుకునే వాళ్ళని చేసుకుంటున్నాము. జాగృతి ఆఫీస్లో కూడా భారీగా బతుకమ్మ ప్రోగ్రామ్ చేద్దామని నిర్ణయించుకున్నాం. మరి ఏమనుకుంటా ఉన్నారు? పూర్తిగా కూడా కవితక్క ప్రశ్నించే గొంతుగా కూడా ముందుకెళ్తా ఉంది. మరి మీ మీద ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసులు పెట్టే అవకాశం ఉంది. ఇందాక చూసుకుంటేనేమో ఇందాకే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది. మరి ఇదంతా తట్టుకొని నిలబడగలని మీరు అనుకుంటా ఉన్నారా? తప్పకుండా అండి, అక్కతోనే మాది ఇది. మాకు ఏ కేసులు పెట్టని, ఏది జరిగినా నష్టం ఏదన్నా జరగని మా వెనక అక్క ఉంది. మాకేది జరిగినా అక్క ఖచ్చితంగా మమ్మల్ని కాపాడుతుంది. మేము అక్కతోనే ఉంటాము, అక్కే మాకు. ముఖ్యంగా ఈ వేదికగా కూడా తెలంగాణ ప్రజలకి కవితక్క గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరైనా వాస్తవం తెలుసుకొని మాట్లాడండి. దయచేసి కవితక్క గురించి పిచ్చిగా మాట్లాడకండి. రివర్స్ మాట్లాడడానికి మాకు టైం పట్టదు. మా అక్క ఇన్స్ట్రక్షన్ మీదే మేము చాలా నోరు మూసుకొని చాలా ఓపికగా ఉంటున్నాము. మీలాగా బరి తెగించి మాట్లాడాలంటే మాకు ఒక్కొక్కరి జీవిత చరిత్ర తెలుసు, అందరి గురించి తెలుసు, అందరి క్యారెక్టర్స్ కూడా మేము కూడా బయట పెట్టాలి. కానీ మా అక్క ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా మనం డిసిప్లైన్గా చెయ్యాలి. వాళ్ళు చేశారు, మేము చేయలేదని. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే మేము ఊరుకోలేదు కదండి. జాగృతి కార్యకర్తలు, మా అక్క కూడా తెలియకుండానే మేము వెళ్ళాము, తన్నొచ్చాము. వాడేం తన్నలేదు, వాడే మమ్మల్ని తన్ని వాడే ఇచ్చేసుకున్నాడు. వాడొక చేతగాని వెధవ దద్దమ్మ. అందరికీ ఒకటే చెప్తున్నాను, మా అక్క గురించి ఇంకొకసారి పిచ్చిగా మాట్లాడి ఏదైనా వస్తే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ మాట్లాడితే ఇంకా ఊరుకోము. మేము అక్కకి అదే చెప్తున్నాము, అక్క అసలు ఊరుకోదు. కానీ మా అక్క ఇన్స్ట్రక్షన్ మీద మేము చాలా ఓపికగా ఉన్నారు అందరూ. మేము బయటికి వచ్చామంటే మీరు ఉండరు. అది చూసుకోవచ్చు. పూర్తిగా కూడా జాగృతి నాయకులు అయితే తీవ్రంగా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా మాధ్యమాలలో కావచ్చు, లేకపోతే ఇతర ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాం. మీ నోరు అదుపులో పెట్టుకోండి అంటూ కూడా హెచ్చరిస్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్.